మనతో పాటు సుగుణక్ ఉంది. పార్లమెంట్ పరిధిలో పరిస్థితి ఎట్లుంది, దీంతో పాటు ఈరోజు ప్రధానంగా సూర్యంకి సంబంధించిన జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మావోయిస్టు పార్టీ సెక్రటరీ ఉండే సూర్యంకి సంబంధించిన సంతాప సభలో హాజరైన పరిస్థితి. అనంతరం ఏం చెప్తుంది, ఏం మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. వీళ్ళ కుటుంబం అంతా కూడా ఉద్యమకారులు, గతం నుండి కూడా చాలా క్లియర్గా పలు రకాల ఇబ్బందులు పడ్డ వ్యక్తులు. మనతో పాటు సుగుణక్ ఉంది, మాట్లాడు. అక్క ఏంటి ఈరోజు 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ నిర్మల్ మురళి వాళ్ళ అన్న సోదరుడు మురళి అన్న మాకు ఏపీటీఎఫ్లో అంటే ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ నుంచి మంచి మిత్రులు. అదేవిధంగా మళ్ళీ టీపీటీఎఫ్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా మా సంఘంలోనే సంస్థలోనే పనిచేసుకుంటూ వచ్చిండు. ఒక భావజాలం, ఒక సామాజికంగా పనిచేసేటువంటి ఒక సంఘం. ఆ సంఘంలో పుట్టినటువంటి బిడ్డనే మన ఇది సోదరుడు వాళ్ళ సూర్యమన్న. అంటే దాదాపుగా అమరుల పుస్తకాలు తక్కువ మంది రాయడం అనేది జరుగుతుంది. కానీ కాకపోతే వాళ్ళ మురళి అన్నగారు ఏం చేసిందంటే సూర్యమన్న ఒక పుస్తకం, అతను గతమంతా ఏ విధంగా మాతో ఉంటుండే, ఎప్పుడు ఉద్యమాల వైపు అతని ఆలోచన విధానం మళ్ళింది అనేటువంటి విషయాన్ని పూర్తిగా కూడా పుస్తక రూపంలో రాయడం అనేది జరిగిందన్నమాట. ఆ పుస్తక ఆవిష్కరణ కొరకు ఈరోజు మమ్మల్ని పిలవడం జరిగింది. అందుకనే పార్లమెంటు ఓవరాల్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ ఎట్లుంది, ఏంటి అసలు? చాలా బాగుంది. ఎందుకంటే ఎంతో ప్రజలందరూ కూడా కోరుకొని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇది, ప్రజల ప్రభుత్వం. ప్రజల వద్దకే వెళ్తూ ప్రజల సమస్యల కొరకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. మీరు కూడా చూస్తున్నారు, గత ముఖ్యమంత్రి అయితే ఫామ్ హౌస్లో ఉండి పనిచేసుకునేటువంటి వాడు. కానీ మా ముఖ్యమంత్రి ప్రజల్లో ఉండి నిత్యం ప్రజల సమస్యల కొరకు పనిచేస్తున్నటువంటి సీఎం గారు. మా మంత్రులు కూడా అంతే. మీరు కూడా ఒకసారి ఆలోచించవచ్చు, గతంలో ఏ ప్రభుత్వం ఏమి ఇచ్చింది, ఇప్పుడు ఏమి ఇస్తుంది. మా ప్రభుత్వము అనుకున్నటువంటి హామీలు ఏవైతున్నాయో అంటే వెనుక ముందు కావచ్చు కానీ నెరవేర్చడానికి ఎంతో కష్టపడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్న సొమ్మంతా బతుకులేని తెలంగాణ చేసింది. బంగారు తెలంగాణ అనుకుంటే బతుకులేని తెలంగాణ చేసిపోతే ఇప్పుడు బతుకునిచ్చే తెలంగాణగా మా ప్రభుత్వము ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ విధంగా మరి ప్రజల్లో ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి అంటే మేము ఇష్టం వచ్చినట్టు కాదు, ప్రజలకు ఏం కావాలి, ఏమిస్తే ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది. అలా అనుకొని ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు, గత 10 సంవత్సరాలు రేషన్ కార్డులు లేవు, రేషన్ కార్డులు ఇచ్చినాం. మా ఇల్లు లేని పేదలకి ఇండ్లు కట్టిస్తుందాం, ఇంద్రమ్మ ఇండ్లు. అందరికీ దాదాపుగా పండుగ రోజు కూడా పస్తులు ఉండేటువంటి పరిస్థితుల్లో మరి దొడ్డు బియ్యం ఇస్తే అవి తినలేక పురుగులు బట్టి ఇప్పుడు ఎంతో సన్నగా చక్కగా సన్న బియ్యం ఇస్తూ అందరూ కూడా ధనికులతోటి పేదలు కూడా సమానంగా తినాలనేసి సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పథకాలు ఎన్నో అవి అమలు చేస్తూనే ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా తప్పకుండా సీఎం గారు అమలు చేస్తామనేసి కూడా నిన్న మేము మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ అక్క, మీతో డీటెయిల్ ఇంటర్వ్యూలో మళ్ళీ ఇచ్చేద్దాం. ఎట్లుంది టీచర్ ఉద్యోగానికి ప్రజాస్వామిక మీరు ఇప్పుడున్న పొలిటికల్కి ఎట్లుంది వ్యత్యాసం? అప్పుడు చిన్నపిల్లల మధ్యన ఉంటూ వాళ్ళతో ఎంతో సంతోషంగా అంటే ఉన్న బాధలన్నీ మర్చిపోయి వాళ్ళతో మమేకమయ్యి అలా పనిచేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ప్రజల సమస్యలో ఉంటున్నాం, ఇప్పుడు నిత్యం ప్రజల సమస్యలో ఉండడం అవుతుంది. అంటే నాకేమనిపిస్తుందంటే సరే అక్కడ ఒక 4 గోడల మధ్య విద్యను అందించి ఈ దేశ పౌరునిగా తీర్చిదిద్దడానికి ఆ రోజు పనిచేసాము. ఈరోజు పేద ప్రజల అభివృద్ధి జరగాలి, ఈ ప్రాంతము బాగుపడాలనేసి ఈరోజు పనిచేస్తున్నాను అన్నమాట. అంటే ఇంకా అప్పుడు అంటే కొంచెం స్వేచ్ఛ ఉండే, అంటే ఇంకా రావడం ఇంటికాడ ఇంట్లో పనులు అలా ఆ విధంగా ఉంటే ఇప్పుడు మాత్రం నిత్యం ప్రజల్లో ఉండడం ఇది కూడా ఒక ఆనందంగానే ఉంది. అంటే అబ్బో ఇన్ని ఈ సమస్యలు ఎలా పరిష్కారం కావాలి, ప్రజల వద్దకు మా యొక్క పథకాలు చేరాలంటే ఎవరితో మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాను. భుజంగరావు అన్న ప్రోత్సాహం ఉందా లేదా, గొడవలు జరుగుతున్నాయి ఇంట్లో? అదేం లేదు. భుజంగరావు ఆనాడే నాకు స్వేచ్ఛనిచ్చాడు. పెళ్లి చేసుకున్న తర్వాతనే తన యొక్క లక్ష్యం ఏంటంటే ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యల్లో ఉండాలి, మనం ప్రశ్నించాలి, ప్రభుత్వాలను మనం అడగాలి, ప్రజలకు చేరేటువంటి పథకాలు ఏవైతున్నాయో వాళ్ళకు చేరేదాకా మనం అడగవలసిన అవసరం ఉందనేసి ఆనాడే నాకు నేర్పించడం జరిగింది. మనం ఇద్దరం కూడా నువ్వు ఇంట్లో ఉండేది లేదు, ప్రజల్లో ఉండాలి మనం అనేటువంటి ఆనాడే చెప్పాడు. కాబట్టి నాకు స్వేచ్ఛనిచ్చాడు. అదే స్వేచ్ఛ ఈరోజు కూడా నాకు ఈ రోజుటి వరకు అదే కొనసాగుతుంది. అదేం లేదు, ఎప్పుడు కూడా నన్ను ప్రజల్లో ఉండమని చెప్తాడు. బుక్ ఆవిష్కరణ అంశంలో చివరిగా ఏం చెప్తుంది అక్క? చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే
చాలామంది ఎంతోమంది ఈ దేశం కొరకు త్యాగాలు చేశారు. బడుగు బలహీన వర్గాల కొరకు ఒక వర్గం త్యాగం చేస్తే ఈ దేశ స్వచ్ఛత కొరకు, ఈ దేశ స్వతంత్రం కొరకు కొంతమంది త్యాగాలు చేశారు. ఈ భూమిని వీళ్ళు ఎంతోమంది ఈ భూమిని తడిపితే కానీ, రక్తంతో తడిపితే కానీ ఈ దేశం ఈ విధంగా తయారు కాలేదని మనం చెప్పుకోవచ్చు. ఒక విధంగా కావచ్చు, ఇంకొక మితవాదులు అతివాదులు అనేటువంటి విషయాన్ని మనం ఎన్నోసార్లు విన్నటువంటి సందర్భాలు. ఆ విధంగానే మరి కమ్యూనిస్టు అనేటువంటిది ఇప్పుడు పుట్టినటువంటిది కాదు కదా. అప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేశారు ప్రభుత్వంలో మిత్రవాదులకు, అతివాదులు కూడా. ఆ విధంగా చేస్తూనే దేశాన్ని ఈరోజు ఇక్కడి వరకు తీసుకురావడం జరిగింది. నాకొకటి ఏమంటానంటే, త్యాగాల బిడ్డలను మరవకూడదు, వాళ్ళు చేసినటువంటి త్యాగాలను మరవకూడదు. అందుకనే వాళ్ళ త్యాగాల కొరకు ఈరోజు పుస్తకావిష్కరణ చేయడం ఒక సంతోషం అనిపించింది. ఎందుకంటే సంతోషం అనిపించింది. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు చదువుతారనమాట. మా బాబాయ్ ఇట్లా ఉండే, మా నాన్న ఇట్లా ఉండే, అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోవడానికన్నా ఉంటుంది కదా. అలా పుస్తకాన్ని వాళ్ళు పుస్తక ఆవిష్కరణ పెట్టుకోవడం, ఒక పుస్తక రచన చేయడం అనేది చాలా సంతోషం అనిపించింది. ఆ పుస్తక ఆవిష్కరణకి రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. 25 సంవత్సరాల క్రితం సూర్యం గురించి, మళ్ళీ మావోయిస్టు పార్టీ సెక్రటరీగా పనిచేసే సూర్యం గురించి ఈరోజు బుక్ ఆవిష్కరణ జరుగుతుంది. ఆ బుక్ ఆవిష్కరణలో మేధావులు, ఇంటలెక్చువల్స్ అందరు కూడా ఈ సభలో హాజరైన పరిస్థితి. దీంట్లో చాలా సంతోషంగా ఉంది. ఓవరాల్ అంశం చూసినట్టు కనుకైతే టీచర్ ఉద్యోగం చేసినప్పుడు పిల్లలతో, ఇప్పుడు పెద్దల సమస్యలపైన ఒక క్లారిటీలో ఉన్నాం. కొంత వాస్తవికాలు ఎట్లా పరిష్కరించాలనే అంశంలో ఆలోచిస్తున్నామని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి ప్రజలకు అనుగుణంగా ఉంది, చాలా సంతోషంగా ఉందని పార్లమెంట్ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీ పీసీసీలో కీలక బాధ్యత ఉన్న సుగుణక్క చెబుతున్న పరిస్థితి. సుమంతో, రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.